హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మైక్ అయితే కొనడం జరిగింది. యూట్యూబ్లో సెర్చ్ చేసి లో బడ్జెట్లో బెస్ట్ మైక్ ఏదైనా చాలా సెర్చ్ చేసి ఒక మైక్ అయితే నేను కొనడం జరిగింది. ఎందుకు కొన్నానంటే వ్యూవర్స్ చాలామంది కూడా మీ వాయిస్ క్లారిటీ లేదు అని కమెంట్ చేస్తున్నారు. నేను ఇప్పటివరకు 138 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. కానీ ఏ వీడియోకి కూడా నేను మైక్ అనేది లేకుండానే ఫోన్ మైక్ ద్వారానే రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి వాయిస్ అనేది రికార్డింగ్ చేసేటప్పుడు మనకు మైక్ లేకపోవడం వల్ల వాయిస్ అనేది క్లారిటీ లేదు అని కామెంట్ చేస్తున్నారు. సో కాబట్టి వ్యూవర్స్ కోసం అదే పడిగా లో బడ్జెట్లో సెర్చ్ చేసి మంచి మైక్ని అయితే నేను పర్చేస్ చేశాను. ఈ మైక్ అనేది అన్బాక్సింగ్ అనేది ఈరోజు చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. పార్సల్ అయితే ఇది వచ్చింది, ఇప్పుడు నాకు ఓపెన్ చేస్తున్నాను. అమెజాన్లో బుక్ చేశానండి. చూడండి, ప్రోడక్ట్ అయితే ఇది మనకు రెనారియో J13. చాలామంది యూట్యూబర్ సజెషన్స్ చూసి నేను తీసుకునేది అండి, నాకైతే ఇదేం తెలియదు. ఈ వీడియో కూడా ఇప్పటి వరకు చేస్తున్నది కూడా వితౌట్ మైక్ కనెక్షన్తోనే చేస్తున్నాను. చూడండి, ఫైనల్గా మనకు ఇది ఓపెన్ చేయగానే వారంటీ కార్డ్ అయితే రావడం జరిగింది. 1 year వారంటీ. క్యూఆర్ కోడ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. చూడండి, సమ్ ప్రికాషన్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ తర్వాత చూద్దాం. అట్లాగే మన ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం. చూడండి, ఇది మన ప్రోడక్ట్. ఓపెన్ చేస్తే చూడండి 1-2 మైక్స్ ఉన్నాయి. ఒక రిసీవర్ అయితే మనకు ఉంది. చూడండి, ఇది రిసీవర్. ఇది మనం ఫోన్ కనెక్ట్ చేసుకునే ఒక రిసీవర్. ఇది ఒక మైక్, ఇది ఇంకో మైక్ అండి. ఇది మనకు వీటన్నిటికీ ఛార్జింగ్ పెట్టుకునేదానికి ఒక బాక్స్. మనకి ఇది బిల్డ్ క్వాలిటీ అయితే యావరేజ్గా ఉందండి, అంత ప్రీమియంగా అయితే ఏం లేదు. చూద్దాం ఇది ఎన్ని రోజులు వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది నేను కూడా టెస్ట్ చేయాల్సింది. ఫస్ట్ టైం నేను మైక్ కొనడమో ఫస్ట్ టైం. నేను ఇప్పుడు ముందు ఎటువంటి మైక్ అయితే నేను వాడలేదు. నెక్స్ట్ మనము ఇవి కనెక్ట్ చేసి వాయిస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పటి వరకు నేను చేసిన వీడియో అంతా కూడా వితౌట్ మైక్ కనెక్షన్తోనే చేయడం జరిగింది. నెక్స్ట్ కనెక్ట్ చేసి ఈ మైక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. చూడండి, ఇందులో ఉన్న ఒక మైక్ని నేనైతే సెట్ చేసుకున్నాను. ఒక మైక్ని ఛార్జింగ్ మీద పెట్టాను. ఇప్పుడు చూద్దాం వాయిస్ అనేది ఎలా ఉందో మనము చెక్ చేద్దాం. ఇప్పుడు మైక్ అయితే కనెక్ట్ చేశాను. నేను ఒక మైక్ అయితే నేను కనెక్ట్ చేసుకున్నాను. రిసీవర్ అనేది ఫోన్కి కనెక్ట్ చేశాను. ఇంకొకటి ఏంటంటే రీఛార్జ్ చేసుకోవడానికి, ఈ డివైస్ని ఛార్జింగ్ చేసుకోవడానికి మనకు వైర్ అయితే ఇచ్చాడు. కేబుల్ మనకి ఇచ్చాడు. అదేవిధంగా ఐఫోన్కి కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ ఒక కనెక్టర్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో చూద్దాం, మీరు చెక్ చేయండి ఈ వాయిస్ అనేది ఆఫ్టర్ కనెక్టింగ్ వాయిస్ ఎలా ఉంది అనేది. ఇందులో మనకు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది అని చెప్పారు. అది ఎలా ఉందో తర్వాత చేద్దాం. చూడండి, ఇప్పుడు మనకు నాయిస్ క్యాన్సిలేషన్ ఉందని చెప్పారు. ఆ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా నేను ఆన్ చేశాను ఈ వీడియోలో. ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది అనేది. ఇంతవరకు చేసిన వీడియోలో అంతా కూడా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు. ఇప్పుడైతే ఆన్ చేశాను. ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి వాయిస్ ఎలా ఉందో. నేను కూడా ఆఫ్టర్ రికార్డింగ్ నాయిస్ అనేది చెక్ చేస్తాను. ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా తెలియదండి ఆన్ అయిందో లేదో అనేది. ప్లాన్ చేసి నేను చూస్తాను. ఇదండి, ఫైనల్లీ చూశారు కదా మన ప్రోడక్ట్ రెనారియో J13 సిరీస్ అండి. ఇది నాకు 2000 కాస్ట్లో నేను తక్కువ లో బడ్జెట్లో ఇది పర్చేస్ చేయడం జరిగింది. అమెజాన్ నుంచి ఇది నేను పర్చేస్ చేయడం జరిగింది. వాయిస్ క్లారిటీ అయితే చాలా బాగుందండి. నేను చెక్ చేశాను రికార్డింగ్ చేసిన వీడియోని. అదేవిధంగా నాయిస్ క్యాన్సిలేషన్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. 2000 బడ్జెట్లో న్యూ యూట్యూబర్స్కి రెనారియో J13 ఈ మైక్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీకు కూడా నచ్చితే ఇంకా కొన్ని వీడియోస్ సెర్చ్ చేసి ఈ లో బడ్జెట్లో 2000లో మీకు కావాల్సింటే ఈ మైక్ అయితే బెటర్గా ఉందండి. ఈ మైకే నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఇంకా 600లో మైక్స్ ఉన్నాయి, కేబుల్ మైక్స్ ఉన్నాయి, అదేవిధంగా 800లో ఉన్నాయి, 1400లో ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు, కొన్ని వాటికి ఆప్షన్ కూడా లేదు.
ఈ దీంట్లో మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఉంది, ఇది పర్ఫెక్ట్గా కూడా వర్క్ అవుతుంది. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అనే ఆప్షన్ మనకు 15,000 అబవ్ 15,000 కానీ లేదంటే 20,000 కానీ 50,000 కానీ ఇలా పెడితేనే మనకు ఈ ఆప్షన్ అనేది వస్తుంది. మనకు 2,000 బడ్జెట్లో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనకు ఈ గ్రెనారియో J13లో మాత్రమే ఉందండి. ఇందులో మనకు సింగిల్ మైక్ ప్రోడక్ట్ కూడా ఉందండి, డ్యూయల్ మైక్ ప్రోడక్ట్ కూడా ఉంది. నేను డ్యూయల్ మైక్ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయడం జరిగింది, ఎందుకంటే అవుట్డోర్ వెళ్ళినప్పుడు మనకు యూజ్ అవుతుందని నేను ఇక్కడ ఇది పర్చేస్ చేశాను. ఇప్పటి నుంచి నేను అవుట్డోర్ వీడియోస్ ఎక్కువగా చేయాలని ఆలోచనతో ఉన్నాను కాబట్టి నేను డ్యూయల్ మైక్ అనేది పర్చేస్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ వాయిస్ డిఫరెన్స్ అనేది చెక్ చేసి ఈ వీడియోలో మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. దీనికి సంబంధించిన అమెజాన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ టు ఆల్. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.